వెల్కమ్ బ్యాక్. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా ముగిసిన తర్వాత రాజధాని కమిటీతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. దానికి సంబంధించిన వివరాలు మీడియాకు వివరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎనర్జీ ఆ ప్రాంతాల్లో ఉంటుంది, అందుకనే వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో పుట్టినప్పుడు ఒక చైతన్యం కూడా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని వాళ్ళు ప్రభావితం చేసి ఉంటారు. ఒక దేవుడు కావచ్చు, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, 7 కొండలు, 7 తీర్థాలు, ఒక పవిత్రమైన భావం. అక్కడికి పోయినప్పుడు డిఫరెంట్ ఎనర్జీ మనకు వస్తుంది, డిఫరెంట్ పవర్ వస్తుంది. అక్కడికి పోయిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి వ్యతిరేకించలేరు. అదే మరిగా పోయినప్పుడు పవిత్రమైన భావంతో 36 గంటల, 66 గంటల, 72 గంటల అక్కడ క్యూలో కూర్చొని ఎప్పుడు దర్శనం అయితే ఏకీగ్రతతో ఒకే భావంతో దేవుని మీద భక్తితో దర్శనం చేసుకుంటున్నారు. అంటే ఆ పవర్ అక్కడ ఉంది. అదే మరిగా ఇక్కడే కాదు, ఈరోజు మీరు చూస్తే మక్కా, లేకపోతే జెరూసలం, లేకపోతే ఏదైతే ఇక్కడికి వచ్చే కొందికి గోల్డెన్ టెంపుల్, ఇంకో పక్క అజ్మేర్ దర్గా, మన రాష్ట్రంలో ఉండే దర్గాలు, ఇలాంటివి, ఈవెన్ కాశ్మీర్లో ఉండే ఈ యొక్క వైష్ణవి దేవాలయం, ఇవన్నీ కూడా కొన్ని మహిమలు ఉన్నాయి, శక్తులున్నాయి. అలాంటి శక్తులుండే ప్రాంతాల నుంచి నీరు, మట్టి, పవిత్రం, ఈ 2 లేకపోతే జీవనావళి లేదు, ప్రపంచమే లేదు, మనుషులమే లేవు, మనుగడ లేదు. అలాంటి పవిత్రమైన భావాలతో, పవిత్రమైనటువంటి నీరు, మట్టి కాకుండా పూజాభావంతో, పూజా ఫలితాలతో అవి ఇక్కడికి వచ్చాయి. ప్రపంచం, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక నమ్మకంతో ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. ఆ నమ్మకమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది, ఒక సంకల్పం చేసుకొని. అలాంటివి అన్ని చేసి నేను వీళ్ళు రాక ముందు రోజే ఈ ప్రాంతాన్ని ఒక శక్తివంతమైన ప్రాంతంగా, ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా, భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయే ప్రాంతంగా, అదే మరి ఇక్కడ ప్రజల్లో కూడా ఒక ఆటోమేటిక్గా ఒక ఎనర్జీ ఛార్జ్ అయ్యే విధంగా, వచ్చిన వాళ్ళని కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళలో కూడా ఒక క్రమశిక్షణ, ఒక ఆలోచన విధానం, నూతనమైనటువంటి ఆలోచన విధానానికి, సంకల్పానికి నాంది పలికాం. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి, అలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే పెద్ద ఎత్తున విఐపీస్ వచ్చారు. చాలాసార్లు ఈ దేశంలో చాలా సంఘటనలు జరిగాయి, కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి, సింగపూర్, జపాన్ మంత్రులు ఆ దేశం యొక్క ప్రధానమంత్రులను రిప్రజెంట్ చేస్తూ, 4 రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉన్నత న్యాయమూర్తులు, మన జడ్జీలే కాకుండా సుప్రీంకోర్టు, వీరందరూ మన జడ్జెస్ అందరూ, అదే మరిగా రాయబారులు, హై కమిషనర్లు, దేశ విదేశాల్లో ఉండే పారిశ్రామికవేత్తలు, చాలా మంది డిఫరెంట్ పీపుల్ అందరూ వచ్చారు. ఇంకా కూడా నేను భయపడింది, ఇంకా ఎక్కువ వస్తే వచ్చిన వాళ్ళని మనం అన్ని విధాలా గౌరవించలేకపోతాం. కాబట్టి సమస్య వస్తుందనే ఉద్దేశంతో వీలైనంత వరకు వీళ్ళని ఎంతవరకు మనం ఇది చేయాలని చేస్తూనే వచ్చిన వారందరినీ సగౌరవంగా మనం ఒక ఆతిథ్యాన్ని ఇస్తున్నాం. అతిథులను పిలిచాం. అతిథుల్ని పిలిచినప్పుడు నా బాధ్యత వారందరినీ గౌరవంగా, సగౌరవంగా స్వాగతించి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కంఫర్టబుల్గా ఉండి తిరిగి మళ్ళా వాళ్ళు ఆనందంగా పోయేట్టుగా చేయడం భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతిని పాటించాం. రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ కానీ, దేశ విదేశాల్లో ఉండే వారందరినీ కానీ మొత్తం రమ్మని వాళ్ళందరినీ ఒక పద్ధతి ప్రకారం గౌరవించాం. ఇది ఆహోరాత్రులు ఒక యజ్ఞం మారిగా చేశాం. డెడికేషన్తో పనిచేశాం. ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాపర్గా పనిచేశారు. ఒక డిపార్ట్మెంట్ కాదు. ఈరోజు అక్కడ స్థల బలం ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలం లేదు. మాకు రోడ్లు లేవు. అదే మరి చిన్న చిన్న కుగ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు ఇవి. రెండోది, ఆ రోడ్ల మీద
పోయి రావాలంటే లక్షల మంది సమస్యలున్నాయి. అంతేకాకుండా అక్కడ డయాస్ కానీ లేకుంటే మిగిలినవి కానీ ఇవన్నీ కూడా చేయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. 16,000 గ్రామాల నుంచి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత సిస్టమేటిక్ గా మేము ఆర్గనైజ్ చేసిన తర్వాత మీరు చూస్తే మొత్తం గవర్నమెంట్ లో ఉండే డిపార్ట్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా పనిచేశారు. సిఆర్డిఏ, 2 కలెక్టర్లు, డిపార్ట్మెంట్లు, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సిస్టమేటిక్ గా పనిచేశారు. అదే మరి ఈవెంట్ కూడా ఇన్సిడెంట్ ఫ్రీ. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటనకు స్కోప్ లేకుండా చాలా బాగా జరిగింది. ఇక్కడ నేను ఒకటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను చాలా మందితో ఫోన్లో మాట్లాడలేకపోయా పర్సనల్గా ఇన్వైట్ చేయడానికి. నా టైం కూడా 24 గంటలే. నిర్ణయం చేసిన తర్వాత ఈ 24 గంటల రోజుకి నేనేం చేయాలని చేస్తూనే ఒకసారి పరిపాలనని ముందు నడిపించడం. ముందు రోజు కూడా మీరు చూశారు, లాస్ట్ డే జపాన్ నుంచి వచ్చిన మంత్రితో 2 అగ్రిమెంట్లు చేశాం, ఎంఓయూలు చేశాం. ముందు రోజు కంటే ముందు రోజు ఏదైతే అక్కడ ఎయిర్పోర్ట్లో, విజయవాడ ఎయిర్పోర్ట్లో న్యూ టెర్మినల్ బిల్డింగ్ కి ఫౌండేషన్ వేశాం. ఈ కార్యక్రమాలు చేస్తూనే నేను మొత్తం ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేశాం. వీలైనంత వరకు అందరినీ, కొంతమందిని గౌరవంగా పిలిచాం. విజయదశమి రోజున అందరికీ పనులు ఉంటాయి, శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆ రాష్ట్రాల్లో విజయదశమి పండుగలు చేసుకుంటారు, సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇలాంటప్పుడు అందరినీ కూడా మనం కోరింది, మీ బెస్ట్ విషెస్ మాకు కావాలి, మీరు మాకందరికి బెస్ట్ విషెస్ ఇవ్వండి. అదే మరి ఎవరైనా రాగలిగిన వాళ్ళు రమ్మని చెప్పి మనం కోరాం. అయితే ప్రధానమంత్రి ఫాస్టింగ్ లో వచ్చారు. ఆయన 9 రోజుల నవరాత్రి సందర్భంలో ఫాస్టింగ్ చేస్తారు. అలాంటి ఆయన రావడం జరిగింది. అదే మరిగా మిగిలిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు కూడా మనసా వాచా మనతో ఇన్వాల్వ్ అయ్యారు. జపాన్ మంత్రి మాట్లాడడం మీరు చూశారు. ఒక దేశం యొక్క ప్రతినిధిగా వచ్చి మేము టోటల్ గా ఇన్వాల్వ్ అవుతాం ఈ కార్యక్రమంలో, ఈ డెవలప్మెంట్ లోనే ఆయన చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు కూడా పెట్టుబడులకు ప్రపంచం మొత్తం తిరుగుతాం మనం, గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రధానమంత్రి పోయినా, ముఖ్యమంత్రి పోయినా ప్రపంచం అంతా ఎందుకు తిరుగుతామంటే మాకు పెట్టుబడులు కావాలి, మీ దగ్గర నుంచి పారిశ్రామికవేత్తలు రమ్మని చెప్పి తిరుగుతాం. నేను ఏదైతే 16 నెలల్లో ప్రయత్నం చేశానో, కొన్ని దేశాలు మనకు సహకరించాలి. ఒకసారి దేశాలు సహకరిస్తే ఆ దేశంలో పారిశ్రామికవేత్తలు వస్తారు, విదేశాల్లో పారిశ్రామికవేత్తలు వస్తారు, మన దేశంలో ఉండే పారిశ్రామికవేత్తలు దీనికి జాయిన్ అవుతారు. స్థానికంగా ఉండే పారిశ్రామికవేత్తలకి ఇది ఒక మూమెంటం వస్తుంది. అలాంటి సంకల్పానికి 2 దేశాలు మద్దతు పలికాయి. ఇంకా చాలా దేశాలు భాగస్వాములయ్యే అవకాశం ఉంది. చాలా మంది పారిశ్రామికవేత్తలు కూడా దీనికి భాగస్వాములయ్యే అవకాశం ఉంది. వివిధ ఇంటర్నేషనల్, నేషనల్, మన రాష్ట్రంలో ఉండేది. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అదే నాకు తెలుసు. ఇది కొత్త రాష్ట్రం, ఒక పక్క వెల్ఫేర్ చేయాలి, ఒక పక్క డెవలప్ చేయాలి, ఇంకొక పక్కన ఈ మహానగరాన్ని ఒక వరల్డ్ బెస్ట్ క్యాపిటల్ మనం నిర్మాణం చేయాలి. నేను అందుకని ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి తెలివితేటలు ఉపయోగించుకుంటూ, అందరితో మంచిగా ఉండి, అందరి సహకారం తీసుకుంటూ, రైతుల్లో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి ఎక్కడికక్కడ మన మంచితనంతో ఏం చేయాలో మనం చేసుకుంటూ పోయాం. అదే ఇంతవరకు కలిసి వచ్చింది. సింగపూర్ గవర్నమెంట్ ఫ్రీగా చేసి ఇచ్చిన, రైతులు ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఇచ్చిన, ఈరోజు ప్రపంచం మొత్తం గుడ్ విల్. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి శుభ కార్యక్రమం జరగలేదు. You can go through history after independence, even before independence. ఇది ఒక వినూత్నమైన, పవిత్రమైన కార్యక్రమానికి నాంది పలికాం. దీనికి రాష్ట్రంలో ఉండే ప్రజలందరి ఆశీస్సులు, ప్రార్థనలు తోడైనాయి. దేశంలో, విదేశాల్లో ఉండే ముఖ్యమైన నాయకులు, ప్రజల యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు తోడైనాయి. అదే మరిగా ఈరోజు చూస్తే దగ్గర 30,000 వెహికల్స్, చిన్నవి పెద్దవి అన్నీ వచ్చాయి.
టూ వీలర్ కావచ్చు, బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, ఇవన్నీ చూస్తే 30,000 వచ్చాయి. మేము నిర్వహించిన విధానం కూడా మీరు చూస్తే AA కరకట్ట రోడ్ తీసుకున్నాం, AA ఉండవల్లిని తీసుకున్నాం, మిగిలిన హెవీ లైట్ వెహికల్స్ డిఫరెంట్ రోడ్లు తీసుకున్నాం. 12:30 గంట వరకు 1 వే పెట్టాం. మళ్ళీ 1:30 ఆ ప్రాంతం నుంచి తిరిగి ప్రజలకు 1 వే పెట్టాం. ఇది బ్రహ్మాండంగా పనిచేసింది. వీలైనంత వరకు అందరినీ పంపించగలిగాం. ఈరోజు ఉదయం నుంచి నేను కొన్ని సమీక్షలు కూడా చేసుకున్నాను. నేను కొంత ఫీడ్బ్యాక్ కూడా తెప్పించాను. నేను ఫీడ్బ్యాక్ ఎప్పుడు కూడా నేను చేసిన పనితో నేను తృప్తి పడను. నేను ఎక్కడ మిస్ అవుతానో వాటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అదే మరిగా ఈరోజు నేను తెప్పించుకున్నప్పుడు మొత్తం కూడా చూస్తే ఏ విధంగా ప్రజలు ఈ వేడుకల్లో పార్టిసిపేట్ చేసినారన్నప్పుడు ప్రత్యక్షంగా 26%, టీవీల్లో చూసామని 51%. అంటే ఎంతమంది ఇక్కడికి వచ్చారో దానికంటే ఎక్కువ మంది టీవీల్లో చూశారు మేము అడిగిన వాళ్ళలో. అదే మరి అసలు చూడలేదని వాళ్ళు 22%. అంటే 78% రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఇందులో భాగస్వాములు అయ్యారు. ఈజ్ ఎ వెరీ గుడ్ నెంబర్. 78% టీవీలో చూడడం కానీ, నేరుగా రావడం కానీ, పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారంటే దట్ ఈస్ అ వెరీ ఎమోషనలీ ఈ ప్రాజెక్టుతో ప్రజలు అటాచ్ అయ్యారు. అదే మరిగా చూస్తే సీట్లు ఏ విధంగా పొందగలిగారంటే 62% ఫ్రీగా పొందగలిగాం, 16% ఇబ్బందులు పొందగలిగాం, 22% పొందలేకపోయామని చెప్పారు. అమరావతి శంకుస్థాపన వేదికను అందంగా అలంకరించారంటే 84% చాలా బాగుందని, 9 పర్వాలేదని, 6% అందంగా లేదని. గుంటూరు విజయవాడ అలంకరణ ఎలా ఉందంటే 69% చాలా బాగుందని, బాగుందని 16, 15 పర్వాలేదని. పోలీస్ సిబ్బంది ప్రజలతో ప్రవర్తించిన తీరు 71% బాగుందని, 18% పర్వాలేదని, ఇబ్బంది పెట్టారని 11%. మంచినీరు మజ్జిగ మీ అవసరానికి తగినట్టుగా ఇచ్చారంటే 71 ఇచ్చారని, 21 సరిగా లేవని, 7% అసలు లేవని. ట్రాఫిక్ క్రమబద్ధీకరించిన తయారు చేసిన ప్లానింగ్ ఎట్టుందంటే 71% బాగుందని, 16 పర్వాలేదని, 12 బాగాలేదని. ట్రాఫిక్ క్రమబద్ధీకరించిన విధానం గురించి అడిగితే 64% బాగుందని, పర్వాలేదు 21, 15 బాగాలేదని. వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే 71 బాగుందని, బాగున్నాయని 13, పర్వాలేదు 9, బాగాలేవు 7. సౌండ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ స్క్రీన్ సెట్ ఉన్నాయంటే 76 బాగుందని, పనిచేసాయని, 16 పర్వాలేదని, 9 సరిగా లేదని. సభా నిర్వహణ ఎట్లుందంటే 77 బాగుందని, 11 బాగా చాలా బాగుందని 77, 11 బాగుంది, పర్వాలేదు 7, బాగాలేదు 5. ఇది కాకుండా భోజనాలు ఎట్లున్నాయంటే రుచిగా బాగున్నాయని 48, పర్వాలేదు 10, బాగాలేదు 5, భోజనం అందలేదని 18, భోజనం చేయలేదని 20. అదే మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎట్లా 77, 74% బాగుంది, పర్వాలేదు 13, బాగాలేదు 6, తెలియదు 7%. ఇవి కూడా తెప్పించుకున్నాం. అంటే ఒక భోజన విషయంలో కొంత మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేయలేకపోయాం. నీళ్లు సరఫరా చేయడంలో మేము అనుకున్నంత చేయలేకపోయాం. దానికి కారణాలు కూడా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సమీక్ష చేసుకున్నాం. మేము యాంటిసిపేట్ చేయనట్టు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అడ్మినిస్ట్రేషన్కి. రాయలసీమలో నుంచి వచ్చిన వాళ్ళు, రాత్రి దూర ప్రయాణం నుంచి వచ్చిన వాళ్ళందరూ మార్నింగ్ 9 గంటలకు వచ్చి మొత్తం లోపలికి వెళ్ళిపోయే కొందకి ఆ టైంలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా అర్లీగా వచ్చారు. నీళ్ళన్నీ వాళ్ళు వాడారు, మేము కూడా సఫిషియెంట్గా పెట్టుకోలేకపోయారు. రెండవది భోజనం చేయాలనుకున్నారు కానీ కొంత ప్రిపరేషన్లో ఆ ఏజెన్సీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి కొంత చేసిన తర్వాత లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయలేకుండా లేట్ అయ్యే కొందికి ఎక్కడికక్కడ పోలీసులు కూడా రిస్ట్రిక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కాబట్టి అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అదే మరిగా అక్కడ ఇంకా మిగిలినట్టు కూడా మేము చూస్తే ఎస్పీజీ వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని కంట్రోల్స్ వచ్చాయి, అలాంటి కొంచెం లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంకో పక్క కొన్ని ఫ్యాన్లు పనిచేయకుండా పోవడం, మైక్ కూడా మాకు అక్కడ లోపల ఉండేదని మాకు కూడా కొంచెం ఇబ్బంది వచ్చింది. బయట బాగా వినపడింది కానీ కొద్దిగా ఎమ్మెల్యేస్ ఉండేది ఇక్కడ, మేము ఉండేది ఇక్కడ, మాకు ఎకో సిస్టమ్ సరిగా లేకుండా ఇబ్బంది వచ్చింది. అది కూడా చూసాం.
ఇలాంటివి కొన్ని మనకి ఇదైనాయి. అదే మరిగా మన నీరు మన మట్టి డిస్ప్లే, అక్కడ వచ్చినప్పుడు దానికి పూజలు చేయడం, అన్ని మతాల వారు అక్కడ యజ్ఞం చేయడం, జ్యోతి సంకల్ప జ్యోతి, అదే మాదిరిగా ఏవైతే సంకల్ప పత్రాలు అక్కడ ఒక రొటేషన్ ఇది పెట్టి అందులో పెట్టాం. ఇవన్నీ బాగా వచ్చాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా జరిగాయి, కానీ కొంత ఎండ కూడా పడింది. కానీ అక్కడ మూవింగ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టినప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానివల్ల వాళ్ళు కొంచెం సఫర్ అయ్యారు. అవి కూడా రివ్యూ చేసుకున్నాం. కొంతమంది రాజధాని ఏరియాలో రాత్రి మాకు చెప్పిన తర్వాత డబుల్ పాసులు ఇచ్చాం. దానికి కొంత లేకుండా సరిగా లేకుండా పోయే కొంత ఇబ్బంది కలిగించారు. హోలోగ్రామ్ లేకుండా అక్కడ కొంచెం ఇబ్బంది కల్పించారు. దానివల్ల వాళ్ళు కూడా పాపం బాధపడ్డారు. అలాంటి మిస్టేక్స్ కూడా కొన్ని జరిగాయి. ఓవరాల్గా కొంతమందిని మేము అందరినీ పిలిచాం, కొంతమందిని పిలవలేకపోయాం. అందరినీ కూడా మనం పిలవాలని కూడా ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఒక పక్క పనులు చేయాలి, ఒక పక్క మనం పిలవాలి. అందరికి ఇన్విటేషన్ పంపించాం. ఇన్విటేషన్ పంపించిన పర్సనల్గా పిలవలేదని కొంతమందికి మంత్రులు పిలిచిన నేనే వెళ్ళలేదని కూడా కొంతమందికి ఉంటుంది. ఇవన్నీ ఓవరాల్ ఆర్గనైజేషన్లో నాకుండే కన్స్టెంట్లో ఎవ్రీబడీ ఈస్ హ్యావింగ్ 24 hours టైం. 24 hours ఎంత చేయగలిగితే అంతే చేస్తాం. అలాంటివన్నీ కూడా కొన్ని మనం ఇంకా బాగా చేసి ఉండేందుకు అవకాశాలు ఉన్నా టైం కన్స్ట్రైంట్, లాజిస్టిక్స్ కన్స్ట్రైంట్ వీటి వల్ల కొన్ని జరిగాయి. బట్ అల్టిమేట్గా మాత్రం ఈవెన్ ప్రధానమంత్రి మనం ఇచ్చిన ప్రోగ్రాం చూసిన తర్వాత ఈ మన నీరు మన మట్టికి ఆయన కూడా ప్రాధాన్యత ఇస్తూ ఆయన పార్లమెంట్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ ఇస్ సుప్రీం. అక్కడి నుంచి ఆ నీరు తీసుకురావడం, ఆ మట్టి తీసుకురావడం, యమునా నది నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆయన కూడా నేను ఈ కార్యక్రమంతో మీతో సంఘీభావాన్ని తెలియజేస్తున్నానని చెప్పి ఎమోషనల్ గా ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వే. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. నేను చాలా సార్లు మీకు ఒక మాట చెప్పాను. కొత్త రాష్ట్రం, 16 నెలల బేబీ, 16 months ఓల్డ్, 16 ఒక చిన్న బేబీని నర్చర్ చేయడానికి ఎన్ని సమస్యలు ఉంటాయో అన్ని సమస్యలు ఉంటాయి. ఒక పక్క అవకాశాలు ఉన్నాయి, ఒక పక్క ఇనిషియల్ స్టేజ్లో అన్ని సమస్యలు ఉన్నాయి. నిన్న మీరు ఆ డయాస్ చూశారు. ఒక పక్క ప్రధానమంత్రి గారు, ఇంకొక పక్క విదేశాల నుంచి 2 మంత్రులు ఆ దేశాలను రిప్రజెంట్ చేస్తూ ఒక 14-16 మంది మొత్తం మీద రాజధాని శంకుస్థాపన కార్యక్రమం అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతమైంది, అంతా సక్సెస్ఫుల్ గా జరిగిందని చంద్రబాబు చెప్తున్నారు. అదేవిధంగా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 78% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించారు ఈ కార్యక్రమాన్ని చెప్పుకొచ్చారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.